లూసు వాడి బాబు లూసు. నన్ను లూసు అంటాడా? వాడి నోట్ పడిపోవాలి. తప్పమ్మా, అలా అనకూడదు. ఇప్పుడు నేను నిన్ను లూజ్ అని అనుకో, నువ్వు ఊరుకోవు. సర్లే, ఇది కొంచెం నేను నాకొద్దు. మా బంగారం, మా గోల్డ్, మా అమ్మగారు. అది ఏంటన్నా సాంబార్ ఫ్రిడ్జ్ లో పెట్టావా? ఇంత చల్లగా ఉంది. సాంబార్ చల్లగా లేదమ్మా, నువ్వే వేడిగా ఉన్నావు. సరే, వేడి చేసి తీసుకొస్తా. నన్ను లూసు అంటాడా? లూసు వాడే లూసు. అమ్మా, బ్లౌజులు కుట్టి తీసుకొచ్చాను, చూసుకోండి అమ్మా. ఏమన్నా లూజ్ ఉంటే సరి చేసి ఇస్తాను. ఇంకా పోలేదా? అక్క, మీ ఇంట్లో కేబుల్ టీవీ వస్తుందా? వస్తుంది. మీ ఇంట్లో రావట్లేదా? లూజ్ కనెక్షన్ అయి ఉంటుంది. మా ఇంట్లో లూజ్ కనెక్షన్ అయితే నన్ను ఎందుకు కొడుతున్నావే? లూజు పోవే, లూజు లూజు. Lusamai, 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 ni pichaki lusai poyane. ఎవర్రా మాట అంటున్నది? మా అమ్మాయి ఉదయం తర్వాత కూడా. ఓ నో, షట్ అప్. రే మామా, బ్యాగ్ అదిరిందిరా. నేను అన్నది స్కూటీ బ్యాగ్ రా. ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టావా? మన సిగ్నల్ సుందరి మాయా. కాదురా, జడ్జిలక్కడి జిల్లాడి. సైడ్ ఇవ్వట్లేదు. ఓసి నిన్ను తగలయ్యా, జరగవే. నేను అనుకున్నాను అనుకో, ఫ్యామిలీ మొత్తాన్ని బొక్కలు తోయించేస్తాను. ఏమనుకున్నావు? నీ నంబర్ నోట్ చేసుకుంటే అంతే. ఏంటి ఎందుకు వస్తున్నావు? నిన్నే ఏం రౌడీజమా? మగాడికి ముందు చూపు, ఆడదానికి వెనక చూపు అవసరమే లూస్. రాసానంటే ఫైన్ కట్టాల్సింది. ఉన్నది ఇచ్చేసి వెళ్ళండి. వెళ్ళండి. ఓ రౌడీ గన్న బండిని గుద్దేసి వెళ్ళిపోయాడు సార్. కేసు రాయండి సార్. ఈ రౌడీ విధులకి ఇది ఒకటి బాగా అలవాటు అయిపోయింది. బండి నెంబర్ ఎంత? ఓహో, ఇక్కడ రాసుకున్నావా? చూసి రాయాలి కదమ్మా. నేను చెప్తాను, మీరు రాసుకోండి. చెప్పు. ఏపీ 31A 9471. కొంపదీసి వైట్ మారుతి ఓమ్నియా? కరెక్ట్ గా చెప్పారే. సరే సరే, 500 ఫైన్ కట్టు. ఎందుకు? ఎందుకా? నువ్వు 1 వేలో వచ్చావు కాబట్టి. నేను వచ్చానా? నువ్వు కూడా వాడి మంచివేనా? నాకు వచ్చే కోపానికి బతుకుతున్నదే రౌడీల మీద, వాళ్ళతో మనకెందుకో మా గొడవ. అంటే కళ్ళ ముందు ఏం జరిగినా ఊరుకోమంటావా? తప్పదు. ఏంటి ఏంటి తప్పదు? చూడమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నావో ఏం చేస్తున్నావో మూడో కంటి వాడికి తెలియకూడదు. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకుని రేపు వాళ్ళు నిన్ను ఏదైనా చేస్తే నువ్వు భయపడి నన్ను భయపడకే. కానీ నువ్వు నన్ను పెంచలేదు డాడీ. అదే నేను చేసిన తప్పు. ఏంటి తప్పు? నాకు ఆకలిస్తుంది, ఆకలిస్తుంది, ఆకలిస్తుంది. త్వరగా. అయినా Dede parte 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 Dede parte Dede parte 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 Dede parte. Hello hello Tara Tara speaking. Hello ఎవరు? అరే నీ అడ్రస్ కాదా? నా అడ్రస్ తెలియగానే నేను తప్పిపోయి తిరుగుతా. నీకు అడ్రస్ చెప్పే ఓపిక నాకు. నీకు దమ్ముంటే ఫోన్లో ఒక రెడ్ బటన్ ఉంటుంది, అది నొక్కు. పెట్టేయ్. పెద్ద మంచి ఎక్స్క్యూజ్ హలో ఒక్క నిమిషం. ఏంటి
ఏం లేదు, నా ఇల్లు ఇక్కడ కూడా తప్పిపోయింది, అది వెతికి చెప్పండి దయచేసి ప్లీజ్. ఇలా ఒళ్ళు ఇల్లు తెలియకుండా తాగే నీలాంటి తాగుబోతుల వల్ల దేశం సర్వనాశనం అయిపోతుంది. ఏంటండి నాలాంటి తాగుబోతుల వల్ల ఈ దేశం నాశనం అయిపోతుందా? అసలు తాగుబోతుల గురించి ఏం తెలుసా మాట్లాడుతున్నావు? మన ఏపీలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 24 జిల్లాలు. జిల్లాకు 200 షాపులు వేసుకున్నా, 4000 షాపులు. ఈ రోజు ఓపెన్ అవుతున్న కొత్త బ్రాండ్ షాపులు మనకు తెలియదుగా. అవి ఒక 1000 షాపులు వేసుకున్నా 5000 షాపులు ఉన్నాయి మన 24 జిల్లాలో. ఓకే, ఒక్కొక్క షాపుకి 1000 మంది నాలాంటి తాగుబోతుల షాపుకి వచ్చిన కొన్ని లక్షల కోట్లు మన గవర్నమెంట్ లాభం వస్తుంది. మాలాంటి తాగుబోతుల వల్ల వచ్చిన కోట్ల సంపాదనతో గవర్నమెంట్ ఈరోజు రోడ్లు వేపిస్తుంది, మీ ఇంటికి పంపులు వేపిస్తుంది, ఉచిత కరెంట్ ఇస్తుంది. అవన్నీ కేవలం తాగుబోతుల వల్ల జరిగినాయి. అయినా ఇవన్నీ చెప్తే నీకు అర్థం కాదు. మా గురువు గారు ఎప్పుడో చెప్పారు, ఎంఎస్ ఎవరైనా నీకు అర్థం కాదు, ఆల్రెడీ జనాలందరికి అర్థమైంది. ఈ విషయం నీతో కాదు, రేపటి రోజున అసెంబ్లీలో వాదిస్తా, అది కాకపోతే పార్లమెంట్లో వాదిస్తా. అయినా ఇవన్నీ నీకు చెప్పి అనవసరం. కానీ నా ఇల్లు ఎక్కడ అది చెప్పు చాలు, అంతే. నేను అదిగో అదే ఇల్లు పో. అరే ఇదేనా నా ఇల్లు? అవును. ఓ సారీ, ఇది నా ఇల్లు అనుకుని వచ్చిన. ఏమండి ఇది మీ ఇల్లే. ఇది నా ఇల్లా? అరే ఇది నా ఇల్లు. నువ్వెవరు? మీ పెళ్ళాన్ని. నువ్వు నా పెళ్ళానివా? అరే కరెక్ట్, నువ్వు నా పెళ్ళానివే. సారీ, అయినా నీకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు. నా పెళ్ళాని పక్క జరుగు. ఇదిగో మీరు రోజు ఇలా తాగొచ్చి నన్ను పట్టించుకోవడం మానేస్తే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. నువ్వు పుట్టింటివో లేకపోతే వాళ్ళ పుట్టింటివో నాకు సంబంధం లేదు. మీ అయ్యవ్వ ఇస్తాన కట్టం ఇస్తే నేను బిజినెస్ చేసి సంతోషంగా సుఖంగా ఉండేటోడు. ఆ బాధతో తాగి 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 చచ్చిపోతా. అప్పుడు నీ తాళ్ళు తెగిపోతుంది, నువ్వు విధవరాలు అవుతావు. అయ్యో అయ్యో అయ్యో, ఎంతెంత మాటలు అంటున్నారు. మిమ్మల్ని కాదు మా అమ్మ బాబు ననాలి. మిమ్మల్ని ఇచ్చి కట్టబెట్టారు చూసారా, వాళ్ళ ననాలి. నువ్వు బాధపడకే, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదా? ఇప్పటికైనా మించిపోయిందే లేదు. మీ అబ్బాయికి ఫోన్ చేసి ఆ మిగిలిన డబ్బులు తీసుకురమ్మను. ఈలోపు నేను ఒక కోటర్ వేసుకొని వస్తా. ఫోన్ చేయి ఇప్పుడే, ఇమ్మీడియట్లీ. మనం ఏం చేసిన లాజిక్తో చేయాలి. అది ఒక కోటర్ వేసుకొని వస్తా. నేను రాలేకపోతా, మరవలేకపోతా. అలాంటప్పుడు తాగడం ఎందుకు? ఆపండి. ఎందుకు ఆపాలి? ఈ ప్రపంచంలో అతి ఇష్టంగా అతి కష్టంగా తాగేది ఒకటే. అంత ఇష్టంగా తాగడానికి అందులో ఏముందండి? ఏముందో తాగితే తెలుస్తుంది. ఇంత చేదుగా ఉంది, ఎలా తాగుతున్నారండి? ఇప్పుడు అర్థమైనా? నేను తాగి సంతోషంగా లేను. ఆ శివుళ్ళ విషయం లాంటి మందు తాగి బాధపడతానా, లోపల రగిలిపోతాది. అలాంటప్పుడు మందు తాగడం ఎందుకు? మానేయచ్చు కదా. ఆ రగిలిపోయే బాధ తట్టుకోలేని మందు అవుతానా? అరే ఏంటి ఒక్క పెక్కుగా పడిపోయింది? మరి మందు అంటే మామూలు ఇస్తావా? కచ్చ కొట్టినంత ఆతరా కుట్రం అవుతాడు. రాసి రాసి ఇదేంటి ఒక్క పెక్కుగా పడిపోయింది? రాసి ఇది లేవది, ఇది లేవది. ఇది ఈ రాత్రికి ఇదే మన బెడ్రూమ్. పడం ఏంటి పని బాగా చేస్తే మాకు ప్రమోషన్ ఏమైనా ఇస్తారా? ఇస్తారు. అప్పుడు మేం చేయాలి? ఈ చిన్న బాటలు వదిలేసి అదిగో ఆ పెద్ద బాటలు కడగాలి. ఇది నీళ్ళ చారా? నీళ్ళ చారు. కావాలంటే కలుపుకోవచ్చు, వద్దంటే తాగొచ్చు. గ్లాసులో పోయమంటావా? పోరా నువ్వు పో. అరే నా గుడ్డు. ఎవరో పడితే వాళ్ళే పెట్టరు. ఎవడెంత కష్టపడి పని చేసినా గుడ్డు పెట్టరు, ఆడికి మాత్రమే గుడ్డు పెడతారు. అరే నా గుడ్డు పెట్టరా. రే నీకు గుడ్డు కావాలంటే వెళ్ళి చిట్టి తల్లిని అడుగు. ఏది అడగాలన్నా చిట్టి తల్లి చిట్టి తల్లి.
నమస్తే అమ్మా చిట్టి తల్లి. చంపేస్తా, నా గుడ్ నాకు ఇచ్చేయి. తోసేస్తే చంపేస్తా, నోట్లో పెట్టుకుని చంపేస్తా, నోట్లో పెట్టుకుని చంపేస్తా. రే నా గుడ్ నాకు, నా గుడ్ పట్టుకోరా, నా గుడ్డే కావాలరా. చూసావు ఎలా రప్పించాను? ఎంగిల్ చేసాను. ఎలా తింటావరా? ఇలా కడుక్కుని తింటారా? నేనే నీచుండు అనుకుంటే ఇన్ని క్రిస్తుడు. రేయ్ నువ్వు అక్కడే, నేను ఇక్కడేంటి? బ్యాగ్ ది. ఇక్కడ వేసుకో, పక్క పక్కన పడుకుందాం. రేయ్ ఎవరు నా పెట్టి జరిపింది? నేనే. ఏం పీకుతావు? చిటికేసి చిట్టిదోళ్ళు వస్తుంది, నిన్ను చెద బాదుతాది. నోరు ముట్టుకుని అక్కడ పడుకో. ఏరా చిటికా, ఏరా చిటికా. నువ్వు అడిగినప్పుడు నేను చిటికేడు ఏంటి? నాకు ఇష్టం చొప్పు నేను వేస్తాను. ఏంట్రా ఏంటి మంత్రాలు చదువుకో. నువ్వేంట్రా? ఏంట్రా పిల్లనడక? పుల్లుల్లా పరిగెట్టాలి. గేడి తీసి బయటకు వదులు, పుల్లులాగే పరిగెడతా. 2 రోజులు కూడా కాలేదు, జంబు మీద జోక్సా? బాటిల్ తీసిపోయి అమ్మాయిలకి ఇవ్వండిరా. అమ్మాయిల దగ్గర అమ్మాయిల దగ్గరికి నేను ముందెళ్తా. అమ్మాయిల దగ్గరికి నేను ముందెళ్తా. అరే ఆడు వెళ్ళిపోతున్నాడు. చూసావా? ఇనుములో హృదయం మొలిచెనే, ముద్దిమంటూ నిన్నే వలచెనే. పూజించ యంత్రుడు పువ్వాసనకొచ్చాడు, మన మనిషి వింతోడు మన్మధుడై వచ్చాడు. గూగుల్కే అందని అందం చూడాలనుకున్నాడు, కాలాలే ఎన్నడు చూడని ప్రేమే మనదన్నాడు. నాకు పవన్ కళ్యాణ్ లాంటి పర్సనాలిటీ లేదు, ప్రభాస్ లాగా ఫిజిక్ లేదు, మహేష్ బాబు లాగా గ్లామరు లేదు, కానీ చంద్రమోహన్ లాంటి మనసుంది. థ్యాంక్స్. ఎందుకా? నాకు నీ హృదయంలో 3 feet ప్లేస్ ఇచ్చినందుకు. ఐ లవ్ యూ. చెప్పు తీయాలా? నా మనసు ఏమైనా పవిత్రం గుడి అనుకున్నావా? చెప్పులేసుకున్నారా? పర్వాలేదు. నా జడంత లేవు, నన్నే లవ్ చేసేంత డాష్ గడవరా? నీ డిప్ప డాష్ అయిపోద్దురా రే.